బిడ్డగా మాట్లాడదలుచుకున్నాను. ఒక కమిలిపోయిన గుండెతో పాటలు పాడుతున్న వాడిని కనుక నేను ఆ ఆవేదనలోంచి మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నేను చాలా ఆయాసపడవలసి వస్తుంది. ఏంటంటే నా మాతృభాషలో నేను మాట్లాడేందుకు ఘర్షణను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాతృభాషను తిరిగి చేదుకోవాల్సినటువంటి ఒక దుస్థితిలోకి నేను నెట్టివేయబడ్డా. క్షమించాలి, ఏమనుకోవద్దు. ఇక్కడ వరదాచారి గారు మాట్లాడినా, సిద్ధారెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ పలుకు ధ్వనించవలసిన స్థితిలో ధ్వనించలేనటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాను నేను మాట్లాడుతున్నాను. ఎక్కడో మా అమ్మ మాట్లాడిన భాష నేను కోల్పోయాను. నా తొక్కు పలుకుల భాష నేను కోల్పోయాను. నేను అడుగులు తడబడుతూ మాట్లాడిన మాటల్ని నేను కోల్పోయాను. మా అమ్మ నన్ను పొద్దుగాల లేపేటప్పుడు బిడ్డ మాలస పొద్దు అయింది బిడ్డ లేవు అని మా అమ్మ అన్నది, కానీ మాలస పొద్దు అనే మాటను నేను స్వతంత్రంగా పలకలేకపోయినా. ఆ మాట అనేటందుకు నన్ను నేను న్యూనపరుచుకొని దాన్ని వదిలించుకొని కొత్త భాషను నేర్చుకునే ఒక ప్రయాసని ఆయాసాన్ని నేను అనుభవించిన ఇన్ని ఇంతకాలంగా. నేనే కాదు, ఇది నా ఒకటిగా పరిమితంగా లేదు. ఒక జ్ఞానపీఠ అవార్డు పొందిన నారాయణ రెడ్డి గారు కూడా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి తోటి సహా అధ్యాపకులందరూ కూడా నీ ఉచ్చారణ బాగలేదు, నువ్వు తెలంగాణ భాష మాట్లాడుతున్నావు అంటే ఆయన మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరొక ఆంధ్రమిత్రుడు వ్యాసం రాస్తూ ఈ విధంగా నారాయణ రెడ్డి గారు తమ భాషను సంస్కరించుకునేది అని ఆయన ఆ వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని చదివి కన్నీళ్లతో ఏడ్చినటువంటి హృదయంతో నేను ఇవాళ మాట్లాడగలను. అట్లా మేము మా భాషను కోల్పోయింది. భాషను మాత్రమే కోల్పోలేదు, భాష అంటే అదొక జ్ఞాపకాల బ్యాంకు అని చెప్పిన. దాంట్లో స్మృతులు ఉంటాయి, దాంట్లో ఒక చరిత్ర ఉంటుంది, ఒక అస్తిత్వం ఉంటుంది. గుగి అన్నాడు, తుపాకీ శరీరాన్ని మాత్రమే లొంగ తీసుకుంటుంది కానీ భాష ఆత్మను కూడా వశం చేసుకుంటుంది అని చెప్పినాడు ఆయన. అట్లా ఇవాళ మా ఆత్మలు కూడా బాయి కాకుండా పోయింది. మేము చిన్నప్పటి నుంచి చదివినటువంటి పెద్దవాళ్ళ శిక్ష నన్ను పరాయికరించి, అయ్యో వచ్చాడు అరకను అరుగు మీద పెట్టాడు, అది కాదు నాయన వచ్చిండు నాగలి అరుగు మీద పెట్టిండని నా బాలశిక్ష మొదలు కావాలి. కానీ అట్లా మొదలు కాలేదు, అయ్యో వచ్చిండు అరకను అరుగు మీద పెట్టిండు అని చెప్పి పెట్టాడు అని చెప్పి ఇవాళ నా బాలశిక్ష మొదలవుతుంది. అంతేకాదు ఏనుగునెక్కి మనం ఏ ఊరు వెళదాము, ఏనుగునెక్కి మనం ఏలూరు వెళదాం, బండి ఎక్కి మనం ఏ ఊరు వెళదాము, బండి ఎక్కి మనం బందరు వెళదాం, ఒంటె ఎక్కి మనం ఏ ఊరు వెళదాము, ఒంటె ఎక్కి మనం ఒంగోలు వెళదాము. ఇక మేము కరీంనగర్కు పోలేము, మహబూబ్ నగర్కు పోలేము, వరంగల్కు పోలేము, మా చరిత్ర ప్రసిద్ధి పొందిన నగరానికి దేనికి మేము పోలేము. ఆ స్థితిని నేను ఒక టీచర్గా ఎదుర్కొంటున్నా. రోజు పిల్లల అవస్థను కూడా నేను గమనిస్తున్నా. వాళ్ళు ఎళదాము అనే మాట అనేటందుకు ఎంత ఆయాసపడతారో నాకు తెలుసు. కనుక నా భాష మీద ఒక అప్రకటిత నిషేధం ఉంది. తోటి మీడియా మిత్రులు వాపోతుంటారు, నేను యాది చేసుకున్నాను అంటే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు. యాది ఏంటి, జ్ఞాపకమను గుర్తు చేసుకుంటున్నాను అని భాషను సంస్కరించే పని చేస్తారు. నిరంతరం నా భాష మీద ఒక నిఘా, నా భాషని సంస్కరించే పని ఇది జరుగుతున్న స్థితిలో నా భూమి మీద నేనే భాషను కోల్పోయాను. కాళోజీ ఎప్పుడు అనేటోడు, మాకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ రాదంటే ఓని ఇంగ్లీష్ వాడు కదా అనుకున్నాం. మమ్మల్ని మహమ్మదీయ పరిపాలకుడు ఉర్దూ పరిపాలకుడు నిజాం నీకు ఉర్దూ రాదు అంటే పోతే పోయిందని అనుకున్నా. కానీ తెలుగు వాడే వచ్చి నాకు తెలుగు రాదంటే సాహిత్య రచన అంతా మాకు ఉద్యోగాలు నీళ్లు కోల్పోయినట్టే మేము భాషను కోల్పోయినాం, సంస్కృతిని కోల్పోయినాం. దీని నుంచి విడదీసి భాషను కూడా చూడలేదు. కిసీ ఖౌమ్ కు బర్బాద్ కర్నా హై తో పైలా ఉస్కా జబాన్ ఖీంచులో అని ఉర్దూలో సామెత. అట్లా మా నాలుకను గుంజిపారేసింది. సాహిత్య రచన అంతా కూడా ఆంధ్రలోనే సాగినట్లు మాకు పాఠ్యపుస్తకాలు చెప్తాయి. కేవలం ఈ ఫలానా కవి గోదావరి తీరం వాడు అని అన్నందుకు ఆయన ఇంటి పేరు ఆంధ్ర ప్రాంతంలోని ఏదైనా ఊరి పేరుతో పోలితే ఆయనను తీసుకుపోయి అక్కడ పెట్టింది. ఇవాళ మేము తిరిగి పరిశోధనలు చేస్తూ లేదు ఇగో పలానా బావరి అనేటువంటి ఒక బౌద్ధ ముని ఆయన పుట్టింది బాదన కుర్తిలా ఇక్కడి గోదావరి ఒడ్డున పుట్టింది అంటే ఇక్కడ గోదావరి ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు, ఇక్కడ కూడా గోదావరి ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు, అసలు ఇక్కడ తెలుగు కూడా ఉన్నట్టుగా ఎప్పుడు భావించలేదు, వీళ్ళని తెలుగు వాళ్ళుగా కూడా ఎప్పుడు చూడలేదు. 1920లో ఒక సర్కారాంధ్ర ప్రముఖుడు మాడపాటితో హైదరాబాద్లో ఆంధ్రులు కలరా అని ప్రశ్నించాడు. ముడుంబై రాఘవాచార్యుల గారి కథనైతే ఇక ప్రముఖమైంది. ఆయన కారణంగా దుఃఖంతో తురవరం ప్రతాపరెడ్డి గారు తెచ్చిన గోల్కొండ కవుల సంచిక గడ్డగట్టిన మా అవమానానికి ప్రతీక. ఇదే పుస్తకంలో ఈయన పేరు బిరుదు వెంకట శేషయ్య గారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షిక సభలలో తూప్రాన్లో ఆయన అధ్యక్షత వహించి ఆయన ఏమంటారంటే తృణీకార భావంతో తెలంగాణ ప్రాంతం పట్ల మీరు పెద్ద బాల శిక్ష సుమతీ శతకాలు చదివి తెలుగు నేర్చుకోండి అన్నాడు. ఎవరి ముందట అన్నాడు ఆయన? కేశవ పంతులు నరసింహశాస్త్రి లాంటి ఒక కవికేసరి ముందట ఈ మాట అంటే దుఃఖంతో ఆ రోజున ఆయన కవులున్నారు కవి ప్రకాండులకు సత్కారము కల్పించు భూధవులున్నారు ఫణీష గౌతమ కణాద వ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైరి గెల్చెటి బుధేంద్ర స్వాములున్నారు తక్కువ ఏమున్నది మీకు రాష్ట్రమున మాకు తెలుగు నేర్పించురే అని నరసింహశాస్త్రి గారు వాపోయి ఈ పద్యాలు చెప్పినారు. అక్కడితో ఆగకుండా ఆయన సరస కవిత్వ చాతురిని సాటి ఎరుంగని శ్రీనివాస కేసరి భయదభ్ర గర్జనలకు స్వాంతము తల్లడిల్లంగజూతు
శ్రీ తిరుపతి వెంకటేశ కవిధీరులెరింగిన ఆత్మకూరు మా పరిగణలోని దేయనుచు పల్కిననేమి వచింతురో కదా అని నరసింహశాస్త్రి గారు చెప్పిండ్రు. ఇక్కడికి వస్తే బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు గారు ఆత్మకూరులో తిరుపతి వెంకట కవులు ఓడించినారు. దోసమటంచు పెంచినారము అని ఏ తిరుపతి వెంకట కవులు చెప్పుకున్నారో వాళ్ళని శ్రీనివాసాచార్యులు గారు ఓడించినారు. ఆ శ్రీనివాసాచార్యులు గారి పేరు కూడా సాహిత్య చరిత్రలో కనబడకుండా పోయినటువంటి విషాదం ఇవాళ తెలంగాణ ప్రాంతీయులుగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడి కవులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకపోగా కాళోజీ గారిని పరిచయం చేస్తే అవును ఎక్కడో చూసినట్లున్నదే అని అంటే తిండెవ్వారిదే కోయిలా పాడు పాటెవ్వారిదే కోయిలా అని ఆ రోజున ఆ కాళోజీ గారు ఒక కవిత కూడా రాయప్రవృత్తుబను విశ్వకవి దగ్గర నువ్వు శాంతినికేతన్లో చదువుకొని వచ్చినటువంటి నీకు కనీస సంస్కారం లేదు అని చెప్పి కాళోజీ గారు నిలదీసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లే నిజానికి తెలంగాణ చరిత్రని తెలంగాణ సంస్కృతికి ఎంతో కంట్రిబ్యూట్ చేసినటువంటి శేషాద్రి వెంకటరమణ కవుల్లో ఒకరైన దూపాటి వెంకటరమణాచార్యులు గారు కూడా నాకు వరంగల్లో సాహిత్య ఆకలి తీరటం లేదు అని రాసిండు ఆయన ఒక చోట. ఆయనకి కూతవేటు దూరంలో గార్లపాటి రాఘవరెడ్డి గారు కాళోజీ సోదరుల గురువు. ఆయన చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి పద్యంలో యతిదోషం ఉందని చెప్పినటువంటి మహాపండితుడు. ఆయన పక్కన ఉంచుకొని నాకు సాహిత్య ఆకలి తీర్చలేదు అని మాట్లాడిండు ఆయన. అంతేకాదు ఆయన కొద్ది దూరంలో కోవెల సంపత్ కుమారాచార్యులు గారి మాతామహులు ఉన్నారు, పితామహులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అద్భుతమైనటువంటి పండితులు. వాళ్ళు అక్కడ ఉంటే కనీసం వాళ్ళ దగ్గర పోయి పరిచయం చేసుకున్న పాపాన కూడా పోకుండా నాకు సాహిత్య ఆకలి తీర్చలేదని చెప్పి ఇక్కడ సాహిత్యమే లేదన్నట్టుగా ఆయన రాసినటువంటి పరిస్థితి. ఒక వట్టికోట ఆళ్వార్స్వామి పూనుకొని ఇక్కడి సాహిత్య చరిత్రని గ్రంథస్థం చేయడం, ఇక్కడి చరిత్రని ఒక సామాజిక విశ్లేషణని ఓ పుస్తకంగా తెలంగాణ అనే 3 సంపుటిని ఆయన తెచ్చిండు. ఆ కృషి విశాలాంధ్ర ఏర్పడిన కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఏ అకాడమీలు కూడా పట్టించుకోలేదు. ఇవాళ మేము చెప్తున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో మా కొమరం భీం లేడు, మా భాగ్యరెడ్డి వర్మ లేడు. భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ చేత గౌరవింపబడినటువంటి మహనీయుడు. భాగ్యరెడ్డి వర్మని గుర్తించలేదు ఎందుకు? భాగ్యరెడ్డి వర్మ చరిత్రలో ఎక్కడ కనిపించకుండా ఏ పేజీలలో ఆయన అదృశ్యమైపోయిండు. ఇవాళ హైదరాబాద్ లో భాగ్యరెడ్డి వర్మకు స్మారక చిహ్నం లేదు. ఈ ఆంధ్ర పాలకులు వచ్చిన తర్వాత దాన్ని కట్టినటువంటి పాపాన పోలేదు. ఇవాళ మీకు ట్యాంకు బండి మీద కనిపించేటువంటి విగ్రహాలలో హైదరాబాద్ విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండవు. ఇక్కడికి సంబంధం లేని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉంటారు, బళ్ళారి రాఘవ గారు ఉంటారు, కానీ మా సాకల ఐలమ్మ ఉండదు. లేదా మా తురెబాజ్ ఖాన్ లేడు. తురేబాజ్ ఖాన్ ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ మీద పోరాటం చేసినటువంటి మహావీరుడు. సిపాయిల తిరుగుబాటు ఇక్కడ కూడా జరిగిందని దాంట్లో రాస్తాడు ఆయన. సిపాయి కలహం విజృంభింప నరసింహాలయ గర్జించామని నారాయణరెడ్డి పాటలో రాస్తే అది ఎప్పుడూ అర్థం కాలేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ చరిత్ర ముందటికి వచ్చింది. ఇంతకుముందే అబ్దుల్ రజాక్ లారీ యొక్క ప్రస్తావన తీసుకొచ్చిండ్రు శ్రీనివాస్ గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు. అబ్దుల్ రజాక్ లారీ ఆయన గోల్కొండ కోట మీద ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు 70 గాయాలైన తర్వాత కూడా పోరాడినటువంటి మహావీరుడు. మేము విశ్వనాథ నాయకుడి గురించి చదువుకున్నాం తప్ప అబ్దుల్ రజాక్ లారీ గురించి మేము చదువుకున్న పాపాన పోలేదు. జయరాజ్ అనేటువంటి ఒక మహానటుడు ఆయన ఇక్కడి నుంచి పోయి హిందీ సినిమాలలో గొప్ప హీరో అయిండు. మొట్టమొదట ఉత్తర జయరాం, పైడి జయరాం ఆయన పోయి హిందీలో గొప్ప నటుడుగా పేరుగాంచితే ఇవాళ ఏం రాస్తారంటే మొట్టమొదట ఉత్తరాదికి పోయినటువంటి సినిమా వ్యక్తి ఎవరంటే ఎల్వి ప్రసాద్ అని చెప్తారు. ఎల్వి ప్రసాద్కి ఇవాళ ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది తప్ప జయరాంకు విగ్రహం ఉన్నటువంటి పాప అనుభవం. కనుక మా చరిత్ర పోయింది, మా సంస్కృతి పోయింది, మా భాష పోయింది, మా పలుకుబడులు పోయినాయి. మా భాషతో అంటిపెట్టుకున్న మా అస్తిత్వం, మా చరిత్ర, మా సర్వస్వం మేము కోల్పోయినాము. దాంతోపాటు అవమానాలను అనుభవించినాం, ఇవాటికి అనుభవిస్తున్నాం. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఏంటంటే అసలు తెలంగాణ వాళ్ళు పొద్దున లేవరు. మా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే పొద్దున లేచేటువంటి అలవాటు చెన్నారెడ్డికి వచ్చింది, అంజయ్యకు వచ్చింది అని మాట్లాడినటువంటి పరిస్థితి. అంజయ్య హెలికాప్టర్కు యాదగిరి అని పేరు పెడితే వెక్కిరించారు. అంజయ్య మాట్లాడినటువంటి తెలుగే కాదంటే దాశరథి గారు ఆ రోజున ఇదే తెలుగు అని చెప్పి ఆయన నిలదీసి చెప్పిండు. అట్లాంటి దాశరథి నిజానికి విశాలాంధ్రను కోరుకున్న దాశరథి కూడా తర్వాత ఏమనంటే కమ్మని నా తెలంగాణ 9 జిల్లాలేనా, సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదా అని దుఃఖపడ్డాడు దాశరథి. దాశరథి కూడా తీరని అవమానాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళకి దాశరథి రాసిన విశాలాంధ్ర గీతి పాఠమైతే తప్ప ఆయన తెలంగాణ చరిత్రను గొప్పగా తలపోస్తూ ఈ తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని వేనోళ్ల కీర్తిస్తూ రాసిన పద్యాలు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న పద్యం ఇవాళకి పాఠ్యపుస్తకాలకు ఎందుకు రాదు? వీటన్నిటిని ఎవరు పరిహరించారు? తెలంగాణ అనే మాటనే పుస్తకాలలోకి రాకుండా, పత్రికలలోకి రాకుండా, పత్రికల నుండి ఇవాళ మేము మా భాష రాష్ట్రానికి వీలేదు, సౌరకేంద్రం అని వెక్కిరిస్తారు. జైలు నుంచి ఖైదీల పరారి అని వార్తలు రాస్తారు. జైలు ఏంది ఉర్దూ కాదా? ఖైదీ ఏంది ఉర్దూ కాదా? పరారి ఏంది ఉర్దూ కాదా? ఇంకా అక్కడ తెలుగేమున్నది? నిజానికి తప్పుడు ఉర్దూని రాస్తారు. మూజువాణి ఓటు అని రాస్తారు. మూజువాణి కాదు, మూజుబాని. ఆ తప్పుడు ఉర్దూను రాస్తూ కూడా మేమే గొప్పగా మాట్లాడుతున్నాడు. మేము పటాకలంటే వెక్కిరిస్తారు. నేను ఆ వెక్కిరింతల్ని భరించిన. కానీ నిజానికి ఉత్తర భారతదేశంలో మీరు ఎక్కడికైనా పోండి పటాకలు అంటారు. వాటిని టపాకలని ఇదే కరెక్ట్ మీరు అనాలని చెప్పి మమ్మల్ని నిలదీస్తే మీకు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అసలు హైదరాబాద్లో తెలుగే వినిపించదేంది, ఆటోవాడు కూడా ఉర్దే మాట్లాడతాడు అని చెప్పి వెక్కిరిస్తే ఇవాళ మేము ఆలోచిస్తున్నది ఒకటే, సబ్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్, మా రాష్ట్రం మాకు రావాలి.
మా రాష్ట్రం మాకు వస్తేనే మా భాష నిలబడుతుంది, అది సెక్రటేరియట్లో వినబడుతుంది, అది పాఠ్యపుస్తకాలలో కనబడుతుంది, అది అధికార భాషగా వెలుగొందుతుంది. అప్పుడు మాత్రమే మా భాష